అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ 2వ యూనిట్‌లోని 3వ పాఠ్యాంశం కవితా సాక్షిగా చెబుతున్నాను అనే కవిత గురించి తెలుసుకుందాం. వినండి. పాఠ్యాంశం పేరు కవితా సాక్షిగా చెబుతున్నాను. ఈ కవితకి రచయిత సి. నారాయణ రెడ్డి గారు. రచయిత ఎవరు? సి. నారాయణ రెడ్డి గారు. కవితా సాక్షిగా చెబుతున్నాను అనే కవితను కవి సి. నారాయణ రెడ్డి గారు 1991లో రచించిన ఆరోహణ అనే వచన కావ్యం నుండి తీసుకోబడింది. ఎందులో నుండి? ఆరోహణ అనే వచన కావ్యం నుండి కవితా సాక్షిగా చెబుతున్నాను అనే కవితను తీసుకున్నారు. ముందుగా మనం పాఠ్యభాగ నేపథ్యం గురించి చెప్పుకుందాం. అంటే ఈ కవిత దేని గురించి చెప్పబడుతుందో ముందుగా తెలుసుకుందాం. వినండి. పాఠ్యభాగ నేపథ్యం చూడండి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఇది కవితా సాక్షిగా చెబుతున్నాను అనే కవిత. ఈ కవిత ప్రధానంగా మానవతావాదం గురించి చెప్పబడింది. అంటే ఇంగ్లీష్ లో హ్యుమానిజం అని అంటారు. ఈ కవిత ద్వారా కవి సి. నారాయణ రెడ్డి గారు ఈనాటి విద్యార్థులకు అంటే మీ అందరికీ మానవత్వం యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. అంటే మనిషిని మనిషిగా చూడాలి, కులమత భేదాలు చూపించకుండా అందరినీ సమానంగా చూడాలి. అలాగే మనిషే ప్రపంచంలో అత్యంత గొప్పవాడు. కానీ ఈనాడు మనిషి కులమత భేదాలు, స్వార్థం, ద్వేషాలతో మారిపోతున్నాడని కవి బాధపడుతున్నాడు. ఇలా మనిషి గొప్పదనం, మానవత్వ విలువల గురించి కవి నారాయణ రెడ్డి గారు ఈ పాఠ్యాంశం ద్వారా మనకి తెలియజేశాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కవిత భావాన్నే నేను వివరిస్తాను. అదే మన పాఠ్యభాగ సారాంశం. వినండి. పాఠ్యభాగ సారాంశం. ఈ కవితలో కవి నారాయణ రెడ్డి గారు మనిషి యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. చూడండి. మనిషి నా పల్లవి, మనిషి నా పతాక, మనిషి నా అవధి, మనిషి నా ఆకాశం, మనిషి నా శాస్త్రం, మనిషే నా ఉచ్ఛ్వాస, మనిషి నా విశ్వాసం అని కవి అంటున్నారు. అంటే ఒక పాటలో పల్లవి ఎంత ముఖ్యమో నా జీవిత గీతంలో మనిషి అంత ముఖ్యం. మనిషే నా ఆశయం, నా లక్ష్యానికి గుర్తు, నా లక్ష్యం, నా గమ్యం మనిషే. నా ప్రపంచం అంతా కూడా మనిషితో నిండి ఉంది. అంటే మనిషే నా ఆకాశం అని అర్థం. మనిషే జ్ఞానం, మనిషే శక్తి, నమ్మకం అన్నీ కూడా మనిషే అని కవి అంటున్నారు. అంటే ఈ కవితలో మనిషి యొక్క గొప్పతనాన్ని కవి చెప్తున్నాడు. అన్నీ కూడా, ప్రతిదీ కూడా నాకు మనిషే అని కవి చెప్తున్నారు. అలాగే ప్రపంచంలో ప్రతి చోట మనిషే ఉన్నాడని కవి ఈ విధంగా చెప్తున్నాడు. మట్టిని పీలిస్తే ఆ మట్టిలో, ఆ భూమిలో కూడా మనిషే. మనిషి కష్టం, చెమట ఉంది. అంటే మట్టిలో, ఆ భూమిలో మనిషి యొక్క చెమట ఉంది. చెట్టును కదిలిస్తే మనిషి జీవమే. అంటే ప్రకృతిలో కూడా మనిషి ఉన్నాడు. గ్రహాలను గమనిస్తే అంతరిక్ష పరిశోధనలో కూడా మనిషి అడుగు ఉంది. చివరికి గాలిని పీలిస్తే ప్రతి శబ్దంలో మనిషి యొక్క స్వరమే ఉంది అని కవి అంటున్నారు. మొత్తంగా మట్టిలో, ప్రకృతిలో, అంతరిక్షంలో, గాలిలో, ఇలా ప్రపంచంలో ప్రతి చోట మనిషి యొక్క శక్తి, మనిషి కృషి కనిపిస్తుందని కవి నారాయణ రెడ్డి గారు అంటున్నారు. తర్వాత మనిషి ఎలాంటి వాడు అంటే మనిషి శపించబడిన వాడు కాదు. అంటే మనిషి దురదృష్టవంతుడు కాదు. మనిషి ఎప్పుడు చైతన్యంతో, శక్తితో ఉండేవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ లేచి నిలబడతాడు. ఎంతటి కష్టమైనా సరే ఎదుర్కొంటాడు. పుట్టేటప్పుడు మనిషి దగ్గర ఏమీ లేదు. ఏంటి? పుట్టుకతో మనిషి ఏమీ తీసుకురాలేదు. కానీ తరువాత తాను ఎదిగే కొద్దీ తన శక్తితో ప్రపంచాన్ని జయించాడు. అంటే మొత్తంగా మనిషి ఎలాంటివాడు? మనిషిలో గొప్ప శక్తి ఉంది. ఎన్ని కష్టాలు ఎదురైనా అతడు ముందుకు వెళ్లి విజయాన్ని సాధిస్తాడు అని కవి అంటున్నాడు. అందుకే కవి ఏమంటున్నాడంటే మనిషిని మించిన దేవత వంటి శక్తులు ఉన్నా నేను నమ్మను. నా దృష్టిలో మనిషే గొప్పవాడు. దేవుడా లేదా మనిషా అంటే నేను మనిషినే ఎన్నుకొని మనిషికే ఓటేస్తాను. మతాల కంటే, మసీదుల కంటే, దేవాలయాల కంటే నేను మనిషినే ఎక్కువగా నమ్ముతున్నాను అని కవి దేవుడి కంటే మనిషిపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ కవి మానవత్వాన్ని దేవుడి కంటే గొప్పదిగా భావిస్తున్నాడని అర్థం. ఏంటి? దేవుడి కంటే కూడా మనిషి గొప్పవాడు అని కవి చెప్తున్నాడు. అలాగే దేవుళ్ళ శక్తుల కంటే కూడా నేను మనిషినే నమ్ముకున్నాను అని కవి అంటున్నారు. అలాగే మనిషి దేవుళ్ళలాంటి వాడు కాదా అని కవి ప్రశ్నిస్తున్నాడు. అలాగే నాకు మాట్లాడలేని పరిస్థితి వచ్చినప్పుడు కానీ, నన్ను
మాట్లాడనివ్వకపోయినా కూడా నేను మనిషిని నా గుండెల్లో పెట్టుకొని మనిషి చెడు మార్గంలో వెళ్ళకూడదని నిశ్శబ్దంగా కోరుకుంటున్నాను, నిశ్శబ్దంగా ప్రార్థిస్తున్నాను. అంటే నేను పూర్తిగా మనిషిని నమ్ముతున్నాను, అలాంటి మనిషి చెడు మార్గంలో వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను అని కవి అంటున్నారు. చివరగా ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యాన్ అంటే మనిషి పేరుతో మనిషి కోసం నేను ఆవేశించాను, ఆగ్రహించాను, అనుగ్రహించాను. అంటే కవి ఇక్కడ మనిషిని మంచి పనులు చేయమని చెప్పాడు. మనిషి చెడిపోకూడదని, ఎవరికి బానిసలా కాకుండా మంచిగా జీవించమని కవి కోరుకుంటున్నాడు. మనిషి కోసం కవి మాట్లాడాడు. మనిషి తప్పు చేస్తే కవి కోప్పడ్డాడు. చివరికి మనిషి మంచిగా ఉండాలని ఆశీర్వదించాడు. మొత్తంగా కవి సి నారాయణ రెడ్డి గారు మనిషిని చాలా ప్రేమిస్తున్నాడు. మనిషి మంచి కోసం, మనిషికి మంచి జరగాలని కోరుకుంటున్నాడు. తర్వాత కవిత చూడండి. ఈ కవితలో కవి ముందుగా మనిషిని చాలా నమ్మాడు. మనిషి గొప్పవాడు, మంచి పనులు చేస్తాడు, ప్రపంచాన్ని మంచి దారిలో తీసుకెళ్తాడు అని అన్నాడు కదా. కానీ ఇప్పుడు మనిషి ఒక టెర్రరిస్ట్ గా మారి హింస, యుద్ధాలు చేస్తూ వాటి వల్ల మనుషులను చంపడం, ప్రాణాలు తీస్తున్నారు, ఇళ్లను కాల్చేస్తున్నారు. ఇవన్నీ చూసి కవి బాధపడుతున్నాడు. నేను నమ్మిన ఆ మంచి మనిషి ఇదేనా? అందరి ప్రాణాలు తీస్తున్నది కూడా మనిషేనా అని కవి ఆశ్చర్యపోతున్నాడు. అంటే కవి మనుషులు చెడు పనులు చేయటం, హింస, చంపడం ఇలాంటి పనులు చూసి నేను నమ్మిన మనిషి ఇలా చేస్తున్నాడా అని ఆశ్చర్యపోయి బాధపడుతున్నాడు. కాని చివర్లో ఎన్ని చెడులు జరిగినా కూడా మనిషిపై ఉన్న నా నమ్మకం పూర్తిగా పోలేదు అని కవి అంటున్నాడు. మనిషి ఇప్పుడు చెడు పనులు చేస్తున్నా కూడా కవి మనిషి మీద ఆశ వదల్లేదు. ఎందుకంటే మనిషి ఎప్పటికైనా మారి మంచి మార్గాన నడుస్తాడని. తర్వాత కవి ఇలా చెప్తున్నాడు. నేను మనిషిని చాలా నమ్మాను, కానీ మనిషి ప్రాణాలు తీయటం, చెడు చేయటం ఇలాంటి హింసాత్మక పనుల వల్ల నాకు మనిషిపై నమ్మకం పోతున్నా కూడా కొందరు నన్ను ఇంకా మనిషిని నమ్ముతున్నావా అని ఎగతాళి చేస్తూ అడుగుతున్నారు. కానీ కవి తన ప్రాణం పెట్టి మనిషి యొక్క గొప్పతనం గురించి కవితలు రాశానని చెప్తున్నాడు. అలాంటిది ఇప్పుడు మనిషే చెడు చేస్తే నేను ఇంకెవర్ని నమ్మాలి అని కవి బాధపడుతున్నాడు. అంటే ఇక్కడ మనిషి ప్రాణాలు తీయటం, కాల్చేయడం, హింసించడం ఇలాంటివన్నీ కూడా మనిషి చెడు పనులు చేయటంతో నువ్వింకా మనిషిని నమ్ముతున్నావా అని కొందరు కవిని ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. దాంతో కవి నేను నమ్ముకున్న మనిషి ఇలా చేస్తే నేను ఇంకెవర్ని నమ్మాలి అని కవి బాధపడుతున్నాడు. చివరగా కవి ఈ విధంగా అంటున్నాడు. మనిషి యొక్క జీవితాన్ని ముందే తలరాత రాసిందని చెబుతారు. అంటే తలరాతలో మనిషి గురించి అంతా రాసే ఉంటుంది, కానీ అది మనకు కనిపించదు. అలా నేను తలరాతను నమ్మాలా, లేక కొందరు ఇది నా కర్మ అని అంటారు, అలాంటి కర్మ సిద్ధాంతాల్ని నమ్మాలా అని కవి ప్రశ్నిస్తున్నాడు. కాదు, నేను తలరాతల్ని, కర్మల్ని నమ్మను, మనిషినే నమ్ముతాను. ఏంటి? విధి, కర్మల్ని కాదు, మనిషినే నమ్మాలి. నా కవిత సాక్షిగా చెబుతున్నాను. అంటే నా కవితను సాక్షిగా పెట్టుకొని చెబుతున్నాను. ఎప్పుడైతే కులమత గొడవల నుంచి బయటకు వచ్చి కోపం, ద్వేషం, శత్రుత్వాన్ని వదిలేస్తారో అప్పుడే మనిషి మంచి మార్గంలో నిలబడతాడు అని కవి అంటున్నారు. ఇంకా నేను మనిషిని, మనుషుల్లో ఉండే మానవత్వాన్ని నమ్ముతున్నాను. నేనెప్పటికీ మనుషుల కోసం ఉండే ఒక మనిషినే అని కవి సి నారాయణ రెడ్డి గారు కవితా సాక్షిగా చెబుతున్నాడు. ఇక్కడ చూపిస్తున్నట్లు పూర్తి పాఠ్యాంశం మొత్తంగా కవి సి నారాయణ రెడ్డి గారు కవితా సాక్షిగా ఇలా చెప్తున్నాడు. అంటే పూర్తిగా పాఠ్యాంశం మొత్తంగా ఇలా చెప్తున్నాడు. ఒకసారి వినండి. కవితా సాక్షిగా చెబుతున్నాను అనే ఈ కవితలో మనిషి గొప్పదనం, మానవత్వం గురించి చెప్పాడు. మనిషి ఎప్పుడు కష్టపడే జీవి, ముందుకు ఎదిగే వ్యక్తి. దేవుడి కంటే కూడా మనిషినే కవి ఎక్కువగా నమ్మాడు. ఈ రోజుల్లో మనిషిని చంపడం, హింసించటం, టెర్రరిజం, కులమత గొడవలు ఇలా చేస్తున్నందుకు కవి బాధపడ్డాడు. అందుకే ఏదో ఒక రోజు మనిషి కులం, ద్వేషాలు అన్ని వదిలి మంచిగా మారతాడని కవి ఆశతో నమ్ముతున్నాడు. ఇది సి నారాయణ రెడ్డి గారు రచించిన కవితా సాక్షిగా చెబుతున్నాను అనే కవిత. ధన్యవాదాలు.